జూన్ 30, 2025 అది ఎలాంటి రోజు అంటే తూర్పు పశ్చిమ కాశీ హిల్స్ లోని మిరాంగ్ పట్టణంలో జరిగిన ఒక విషాదం అక్కడ ఉన్న వారందరినీ కదిలించిన రోజు. 27 ఏళ్ల పైర్లన్ అనే మహిళ తన తండ్రితో ఉన్నప్పుడు ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాబర్టో మార్నాంగర్ ఆమెపై దాడి చేశాడు. అయితే ఇదంతా రద్దీగా ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్ లో జరిగింది. అలానే ఈ కేసు కేవలం ఒక నేరం గురించి మాత్రమే కాదు, సమాజం యొక్క కోపం, న్యాయం గురించి, ఒక అమ్మాయి పోరాటం, ఒక అబ్బాయి యొక్క సహనం ఈ కేసు. అయితే ఇప్పుడు ఈ కేసు అసంపూర్ణంగా మిగిలిపోయింది. అసలు ఏంటి ఈ కేసు, ఏం జరిగింది, రండి ఈ రోజు మన వీడియోలో వీటన్నిటికీ సమాధానం వెతుకుదాం. కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. మేఘాలయలోని ఒక చిన్న పట్టణం. అక్కడ కొండలు చాలా పచ్చగా ఉంటాయి. ప్రజలు తమ సాధారణ జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. అలానే పైర్లన్ క్రిస్టియన్ వయసు 27 సంవత్సరాలు. ఆమె అక్కడ కమ్యూనిటీలో ఉన్న సమాజం నుండి చాలా ప్రేమను పొందిన అమ్మాయి. ఆమె మావక్రాంగ్ అనే చిన్న గ్రామానికి చెందినది. అయితే అక్కడ ఉన్న చర్చిలో ఉన్న టీంతో ఆమె కూడా చాలా చురుకుగా ఉండేది. ప్రతి ఆదివారం ఆమె ఆ చర్చిలో గాయక బృందంతో కలిసి పాటలు పాడేది. అయితే వారు పాడే పాటలు అక్కడ ఉన్న వారికి చాలా మందికి శాంతిని తెచ్చిపెట్టింది. కానీ ఆమె జీవితంలో మాత్రం శాంతి లేదు. ఎందుకంటే ఆమె చియాప్ మోనాకి చెందిన రాబర్ట్ తో రిలేషన్షిప్ లో ఉంది. అతను ఆ రిలేషన్ లో ఉన్నప్పుడు ఆమెకి తన డార్క్ సైడ్ చూపించడం స్టార్ట్ చేశాడు. పర్లేన్ రాబర్ట్ రిలేషన్ చాలా సాధారణంగా ఉండేది. మనం చూస్తున్న ప్రతి జంటలకు కొంచెం సరదా, కొంచెం గొడవలు ఉండటం ఈ రోజుల్లో సాధారణమే. కానీ ఈ రిలేషన్ లో ఉన్నప్పుడు రాబర్ట్ ప్రవర్తన కొంచెం మారడం మొదలైంది. అతను కొంచెం స్వాధీన పరుడులా లైంగికంగా దాడి చేస్తూ ఆమెను ఎల్లప్పుడూ బెదిరిస్తూ ఉండేవాడు. నువ్వు నన్ను వదిలేస్తే నేను నీ పేరు మొత్తాన్ని ఊర్లో పాడు చేస్తానని చెప్పి బెదిరించేవాడు. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీరు ఒక చిన్న విలేజ్ లో ఉన్నారనుకోండి, సేమ్ మిమ్మల్ని కూడా ఒక వ్యక్తి వచ్చి బెదిరించినట్లయితే మీరు ఎంత ధైర్యంగా ఉన్నా సరే, అది ఒక చిన్న విలేజ్ కనుక అక్కడ ఉన్న వారందరికీ ఈ విషయాలన్నీ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. కాబట్టి ఆ సమయంలో కూడా పెర్లిన్ చాలా భయపడి ఉంటుందనేసి నేను ఖచ్చితంగా చెప్తాను. అయినప్పటికీ ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆమె వెంటనే డిసైడ్ అయింది, ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఇప్పుడు జరిగిందంతా వదిలేద్దాం, ఈ టాక్సిక్ రిలేషన్షిప్ ని ఇక్కడతోనే కట్ చేయాలనేసి నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం సరైనది. కానీ ఆ నిర్ణయం ఎటు దారి తీస్తుందో అప్పుడు ఆమెకి తెలియదు. ప్రస్తుతం జూన్ 30, 2025 సాయంత్రం 5:30 ప్రాంతంలో మైరాంగ్ లోని చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడ ప్రజలు తమ కారులను పార్క్ చేస్తారు. ప్రజలు అక్కడ ఉన్న టీ స్టాల్ కు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎల్లప్పుడూ జనసమూహం ఉంటూనే ఉంటుంది. మొత్తం మీద నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఎప్పుడు ప్రజలు ఉంటూనే ఉంటారు. సేమ్ అదే సమయంలో పైర్లిన్ తన తండ్రి అయిన సడియాంగ్ మిరాంగ్ తో కలిసి తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి అక్కడికి వచ్చింది. అకార్డింగ్ టు సోర్స్ ఈ ముగ్గురు మధ్య మీటింగ్ అనేది ఇప్పటికే ప్లాన్ చేయబడింది. ఎలా అంటే పైర్లిన్ తన తండ్రికి రాబర్ట్ గురించి ప్రతిదీ చెప్పింది. తన ఇబ్బంది పెడుతున్నాడని, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేసి, తనకి ఇంతకు ముందు రిలేషన్షిప్ లో చాలా బాగా ఉండేవాడు, తర్వాతనే తన బిహేవియర్ చేంజ్ చేసుకుంటూ తను బెదిరిస్తున్నాడనేసి ప్రతిదీ చెప్పింది. కాబట్టి సడియాంగ్ ఒక తండ్రిగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి తన కూతురుతో అక్కడికి వెళ్ళాడు. వాస్తవానికి ఆ తండ్రి ఇలా అనుకున్నాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్లయితే అతను అర్థం చేసుకుంటాడు, ఈ కష్టాలన్నీ తొలగిపోతాయని అతను అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు వారిద్దరూ అక్కడికి చేరుకున్న తర్వాత రాబర్ట్ కోసం పార్కింగ్ లో నించొని వెయిట్ చేస్తున్నారు. అయితే వారు వెయిట్ చేసిన కాసేపటికే రాబర్ట్ అక్కడికి వచ్చాడు. అయితే అతని ప్రవర్తన చాలా విభిన్నంగా ఉంది. అకార్డింగ్ టు విట్నెస్ ప్రకారం వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు రాబర్ట్ ప్రవర్తన చాలా వింతగా ఉంది. అంతేకాకుండా చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. కానీ పైర్లిన్ తనతో కూల్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మన మధ్య ఉన్న రిలేషన్ కట్ చేద్దామని చెప్పి అతనికి కూల్ గా వివరిస్తుంది. కానీ రాబర్ట్ మనసులో ఇంకేదో ఉంది. ఆపై ఎవరు ఊహించిన టైంలో రాబర్ట్ వెనక నుండి పైర్లిన్ పై దాడి చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే స్థానిక ప్రజలు తరచుగా తీసుకువెళ్లే చిన్న పదునైన బ్లేడ్, అవును, ఆయన ఆ కత్తిని బయటికి తీసి పైర్లిన్ మెడపై దాడి చేశాడు. ఆమె రక్తంతో తడిచి అక్కడే నేలపై కుప్పగూలింది. అయితే ఇదంతా చాలా ఫాస్ట్ గా జరిపింది. పక్కనే నించొని చాలా మంది ఉన్నారు, ఓ పక్క తన తండ్రి కూడా నించొని ఉన్నాడు. అయినప్పటికీ ఇదంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. అయితే ఇదంతా చూసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె నేలపై పడిన తర్వాత కూడా అతను ఆమెపై దాడి చేయడం మాత్రం ఆపలేదు. అంతేకాకుండా కాలుతో కూడా తంతున్నాడు. అయితే ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ కేకలు పెడుతూ భయంతోనే అరుస్తూ పరిగెత్తుతున్నారు. కొంతమంది మాత్రం ఆమె దగ్గరకు వచ్చి వెంటనే మెరియాంగ్ లోని సివిల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. కానీ అప్పటికే లేట్ అయింది. అక్కడ ఉన్న వైద్యులు ఆమెను చూసి రక్తం చాలా పోయింది, ఆమె మెడపై ఉన్న నరాలు కొన్ని తెగిపోయాయని చెప్పారు. పైర్లిన్ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచింది. 27 ఏళ్ల జీవితం ఒక్క క్షణంలోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఒకసారి దీని గురించి మళ్ళీ ఆలోచించండి. ఇది ఒక సిటీలో జరిగింది. ఫస్ట్ ఆ ఏరియాలో అంతగా నేరాలు ఏమీ లేవు కనుక ఇటువంటి హింసాకరమైన నేరం తీసి పక్కన పెట్టినట్లయితే అక్కడ ఉన్న ప్రజలు చాలా మంచివారు, ఆరోగ్యవంతమైన వాళ్ళు కూడా. అయితే అటువంటి వారి మధ్యలో ఇలాంటి సంఘటన చూసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అయోమయంలోకి వెళ్ళిపోయారు. బెర్నన్
అక్కడ నుండి తీసుకెళ్లేటప్పుడు రాబర్ట్ నేరస్థలం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పార్కింగ్ ఏరియాలో చాలా మంది ఉన్నారు. అందులో ఇద్దరు మాత్రం భయపడుతూ ముందుకొచ్చి రాబర్ట్ ని పట్టుకున్నారు. ఆ వెంటనే స్థానిక ప్రజలు అతన్ని మెరాంగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అక్కడ పోలీసులకి అప్పగించారు. అయితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తూర్పు పశ్చిమ కాశీ హిల్స్ ఎస్పీ డాంక్సన్ కైరిమ్ రాబర్ట్ పైలిన్ తనతో రిలేషన్షిప్ కట్ చేయాలనుకుందని, దానికి గాను అతను ఒప్పుకోలేదని, అందుకే ఈ దారుణమైన పని చేశాడని అతను ధృవీకరించారు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో రాబర్ట్ విచారణలో అతను అన్ని సైలెంట్ గా చేసిన నేరాలన్నీ అంగీకరించాడు. అయితే ఇదంతా అతని కోపం, అతని అహం, అతని స్వాధీనపరం కారణంగానే జరిగిందని స్పష్టమైంది. వాస్తవానికి అతను ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. ఎలా అంటే అతని దగ్గర అప్పటికే కత్తి ఉంది. దర్యాప్తులో పోలీసులు నేరంలో అతను ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి గందరగోళం లేదు. మరుసటి రోజు జూలై 1, 2025 ఉదయం ప్యారలెన్ పోస్ట్ మార్టం జరిగింది. ఆమె మరణం మెడ దగ్గర లోతైన గాయం వల్ల ప్రధాన నరాలు తెగిపోయాయని, అందువల్లే జరిగిందని చెప్పారు. ఇది విన్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు గుండె పగిలేలా ఏడ్చారు. పైలిన్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె తండ్రి సడయంగ్ ఈ సమయంలో పూర్తిగా చిన్నభిన్నం అయిపోయాడు. పైలిన్ అంత్యక్రియలు జూలై 2 జరిగాయి. గ్రామంలో ఉన్న ప్రజలు మొత్తం గుమ్ముగూడి ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేశారు. ఒకవైపు ఆమె కోసం ప్రార్థనలు జరిగాయి, మరోవైపు పైలిన్ జ్ఞాపకార్థం కొవ్వొత్తులు కూడా వెలిగించారు. ఆమె ఒక సింగర్ అని, ఆమెలో ఒక ఉల్లాసమైన ఆత్మ ఉందని, ఇప్పుడు ఆమె లేకపోవడం అందరి హృదయాల్లో ఒక శూన్యత మిగిల్చిందని వారు ఏడుస్తున్నారు. ఈ విషాదం కేవలం కుటుంబ సభ్యుల వద్ద మాత్రమే ఆగలేదు. మొత్తం మైరాంగ్ దీన్ని తమ బాధగా అంగీకరించింది. జూలై 7, 2025 నాడు ఒక పెద్ద ర్యాలీ జరిగింది. దీనిలో వందలాది మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీని వారెట్ పొలిన్ అనే లోకల్ గ్రూప్ నిర్వహించింది. ఇది న్యాయం కోసం పోరాడే ఒక సంస్థ. ప్యారలెన్ కుటుంబ సభ్యులు, పాఠశాల పిల్లలు, స్థానిక నాయకులు అందరూ వీధిలోకి వచ్చారు. వారి బ్యానర్లో జస్టిస్ ఫర్ ప్యారలెన్ అండ్ స్టాప్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని రాశారు. ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అదే సమయంలో ఐక్యంగా కూడా ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు చాలా స్పష్టమైన కేసు. ఈ కేసులో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఈ కేసు చాలా సూటిగా కొనసాగుతుంది. అయితే ఈ కేసులో ఖచ్చితంగా రాబర్ట్ శిక్షించబడతాడు. అతను ప్రస్తుతం ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అలానే ఈ కేసు ఒక పక్క కోర్టులో కూడా నడుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మోస్ట్ క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.